హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో స్పైసీగా కొత్తిమీర పచ్చడి చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కారం కారంగా చాలా బాగుంటుంది. ఈ చట్నీ మనకి టిఫిన్లోకి, రైస్లోకి ఇంకా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా నేను ఒక పెద్ద సైజు కట్ట కొత్తిమీర తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని నీట్గా కడిగేసుకుని పెట్టుకున్నానండి. అలాగే పచ్చిమిర్చి మనకి ఎంత కారం కావాలనుకుంటున్నామో అంత తీసుకోవాలి. నేను ఒక 20 పచ్చిమిర్చి వరకు తీసుకున్నాను. అలాగే ఇప్పుడు కొత్తిమీరని కట్ చేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీరని కట్ చేసేసుకుని మనం పక్కకు పెట్టుకోవాలి. ఫస్ట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. టిఫిన్స్లోకి మనకి బాగుంటుంది. వేడివేడిగా రైస్లోకి ఇంకా బాగుంటుంది. కొత్తిమీర కట్ చేసుకున్నాను, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నానండి. దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పు తీసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్లు మినపప్పు వేసుకుంటున్నాను. అలాగే జీలకర్ర 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఆవాలు 1 స్పూను, ధనియాలు 3 టేబుల్ స్పూన్లు తీసుకున్నానండి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నానండి. ఒక 4-5 వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను దంచుకొని. ఇవి కూడా కొంచెం వేగాలి, పచ్చివాసన పోయేంత వరకు. చూడండి, ఇప్పుడు ఈ కలర్ వచ్చినాయి కదా, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అలానే ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకుని వేయించుకుంటున్నాను. పచ్చిమిర్చి వేయించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. అవి పేలి మీద పడుతూ ఉంటాయి. అలా మూత పెట్టుకుని మనం వేయించుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి కూడా వేగేయండి. కొంచెం కరివేపాకు వేసుకొని 1 నిమిషం ఉంచి మనం తీసేసుకోవాలి. ఇవి కూడా ఇప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి కొత్తిమీర వేయించుకోవడానికి. ఆయిల్ హీట్ అయింది కదా, మనం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీంట్లోకి మనం సాల్ట్ అవి వేసుకోవాలండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఒక 2 నిమిషాలు మూత పెట్టి కొత్తిమీర అంత దగ్గరగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలండి. చూసారు కదా, ఇది దగ్గరగా అయిపోయింది మొత్తం కొత్తిమీర అంతా. ఇప్పుడు దీంట్లోకి నేను మామిడికాయ తురుము వేస్తున్నానండి. మీరు చింతపండు కూడా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా ఇందులో వేసుకోవచ్చు. నేను మామిడి తురుము వేస్తున్నాను. ఇది కొంచెం మగ్గేంత వరకు ఉంచి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు చల్లగా అయిన తర్వాత ఇవన్నీ మనం మిక్సీకి వేసుకుందాం. ముందుగా మనం వేయించి పెట్టుకున్న ధనియాలు, ఈ పప్పులు అవన్నీ మిక్సీకి వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం ఇందులోనే. ఇవన్నీ ఒకసారి మిక్సీకి వేసుకుందామండి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి కొత్తిమీర కూడా వేసుకుని బాగా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా అయిన తర్వాత ఆఫ్ చేసుకొని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూస్తున్నారు కదా, కొత్తిమీర పచ్చడి రెడీ అయింది. ఇప్పుడు దీంట్లోకి నేను తాలింపు వేస్తున్నానండి. ఇవి 2 ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేయించి కొంచెం చిటికెడంత ఇంగువ వేసి తాలింపు వేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.